వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. క్రైస్తవ సమాజం అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. నూతన సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు జీవన్ ఇండియా సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన జిల్లా పాస్టర్స్ సమావేశంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. అధ్యక్షులుగా జీవన్, ఉపాధ్యక్షులుగా దేవయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజేష్, సహాయ కార్యదర్శి సుంకే జోసఫ్, కోశాధికారిగా ప్రభుదాస్, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ దేవానంద్, ప్రేమ్ కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ క్రైస్తవ సమాజాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు క్రీస్తు దాస్, ప్రధాన కార్యదర్శి దీప్తి కుమార్ పాల్గొన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ వారి యొక్క జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల పాస్టర్లు భారీ సంఖ్యలో హాజరై ఏకగ్రీవంగా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షుడిగా పాస్టర్ జీవన్ కుమార్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా పాస్టర్ రాజేష్ గారు, కోశాధికారిగా పాస్టర్ ప్రభుదాస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వారు అత్యధికంగా పాల్గొని ఈ యొక్క కమిటీని నిర్వహణలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ సమయంలో నూతన కమిటీ వారు ప్రభుత్వానికి లేక వివిధ రాజకీయ పక్షాల వారికి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, రానున్న దినాల్లో జరిగేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో క్రైస్తవులు కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాల్సిందిగా మరి ఈరోజు వారు తెలియజేయడం జరిగింది.